ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మోటోరోలా G64 మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ నెల ఇండియాలో ఇప్పటికే 5 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. 15, 16, 17 మరో 3 మొబైల్స్ కూడా ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. ఇదంతా చూస్తుంటే నాకైతే ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన మోటో G64 మొబైల్ లాస్ట్ టైం వచ్చిన మోటో G54 మొబైల్ కి సక్సెసర్ అని చెప్పుకోవాలి. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవంతా చూసాక నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మీరు మోటో బ్రాండ్ ఇష్టపడితే కనుక ఈ మొబైల్ ట్రై చేయొచ్చు. లేదా 15,000 లోపే రియల్మీ P1 మొబైల్ ఇంతకన్నా మంచి స్పెసిఫికేషన్స్ తో కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఆ మొబైల్ కూడా ట్రై చేయండి. మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. మోటో G64 మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా ప్రాసెసర్ చూసుకున్నట్లయితే వరల్డ్లోనే ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్ తోనే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. మోటో వాళ్ళకైతే ఇది అలవాటే. అట్లా అని చెప్పేసి ఏదో పెద్ద ప్రాసెసర్ అని కాదు. Dimensity 7025 ప్రాసెసర్ 6 నానోమీటర్స్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. లాస్ట్ టైం 7020 వాడారు, ఈసారి 25కి వచ్చింది అంతే. ఈ మొబైల్ వచ్చేసి LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, అలాగే Android 14 మీద వస్తుంది. 1+ 3 years మాత్రమే అప్డేట్స్ అయితే ఇస్తారు. నాకైతే ఇదేం నచ్చలేదు. లాస్ట్ టైం కూడా మొబైల్ 1 year మాత్రమే మేజర్ అప్డేట్ ఇచ్చారు. అది అప్డేట్ ఇచ్చారో లేదో ఈ మొబైల్ తీసుకొచ్చేసారు. ఇక సెక్యూరిటీ అప్డేట్స్ అంటారా, తొందరగా ఏం రావు. 3 నెలలకు ఓసారి సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇస్తుంటారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి నార్మల్ యూజింగ్ కి చాలా బాగుంటుంది. హెవీ గేమ్స్ అయితే అస్సలు ఆడలేము. డే టు డే మల్టీ టాస్కింగ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అలాగే ఇది Android 14 మీద వస్తుంది. 1 year అప్డేట్ ఇస్తారు కాబట్టి Android 15 మాత్రం ఇస్తుంటారు. ప్రాసెసర్ ఒకటే ముందెందుకు చెప్పానంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ప్రాసెసర్ ఒకటే ఈసారి చేంజ్ చేశారు కాబట్టి. మిగతా డిస్ప్లే కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ అన్ని సేమ్. లాస్ట్ డిజైన్ కూడా ఈవెన్ లాస్ట్ టైం వచ్చిన దానిలాగానే ఉంది. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. చిన్నకి పక్కకి ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. కింద అయితే సిపిన్ కేబుల్ పోర్ట్ ఉంటుంది. అలాగే దాని పక్కకి 2 స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇక సిమ్ ట్రే వచ్చేసి హైబ్రిడ్ స్లాబ్ తో వస్తుంది. 2 సిమ్లు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లాస్ట్ టైం వచ్చిన దానిలాగే ఉన్నాయి కదా. ఇక పెద్ద యూట్యూబర్స్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయని చెప్తారా, లేదంటే ఉన్నట్టుగా చెప్తారో మీరే గమనించండి. డిస్ప్లే వచ్చేసి లాస్ట్ టైం లాగే 6.5 inches LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే HDR10+ కూడా ఉంటుంది. డాల్బీ విజన్ అయితే ఉండదు కానీ డాల్బీ అట్మాస్ ఉంటుంది. IP52 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. బ్రైట్నెస్ వచ్చేసి 600 nits వరకు మాత్రమే ఉంటుంది. AMOLED డిస్ప్లే కాదు కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అయితే కుదరదు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సారే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి నార్మల్ LCD డిస్ప్లే కాబట్టి అంత బాగా ఏముండదు, మామూలుగానే ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే లాస్ట్ టైం వచ్చిన కెమెరాస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ 50+8 MP, ఫ్రంట్ వచ్చేసి 16 MP ఇచ్చారు. మెయిన్ కెమెరా మనకి OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. 1080 60 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి కూడా సేమ్ 1080 60 fps వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. అలాగే కెమెరా విషయానికి వస్తే బాగా ఉంటుందని కాదు, మరీ బాగా రావని కూడా కాదు, నార్మల్గా అయితే ఫొటోస్ వస్తాయి. ఇంతకన్నా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ చేసే మొబైల్స్ కూడా ఉన్నాయి ఇదే బడ్జెట్లో. మీరు కావాలంటే అవి కూడా ట్రై చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 33 watt ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. మీకు ఎంతలైనా బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1.5 hour టైం అయితే పడుతుంది. మీరు గేమ్స్ ఆడకుండా నార్మల్గా డే టు డే యూజ్ చేసే కనుక బ్యాటరీ లైఫ్ అయితే 1 day అంతకన్నా ఎక్కువ కూడా వస్తుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మీడియంగా మొబైల్ యూజ్ చేస్తుంటారు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇక ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే ఈ మొబైల్ని స్కిప్ చేయండి. ఇతర కంపెనీ వాళ్ళైతే 2 years అన్నా ఇస్తున్నారు. అలా 2 years చూసుకుంటే ఒక 3 years అయినా మొబైల్ వాడుకోవచ్చు కదా మనం. ఒకవేళ మీరు మోటో బ్రాండ్ లెవెల్స్ అయితే కనుక తప్పేం లేదు, తీసుకోవచ్చు, వాడుకోవచ్చు కూడా. కంపెనీకి కూడా మీ తరపున లాభపడినట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama.